పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట నిర్వహించిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు ప్రతిగా పాకిస్తాన్ భారత్ భూభాగం లక్ష్యంగా నిర్వహించిన డ్రోన్ దాడులతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతి దాడులతో యుద్ధం తప్పదు అన్న వాతావరణం ఏర్పడింది. అయితే అదే సమయంలో పాకిస్తాన్ డొల్లతనం కూడా ప్రస్ఫుటంగా ప్రపంచ దేశాలకు అర్థమైంది. భారత్తో తలపడే సత్తా గాని శక్తి గాని పాకిస్తాన్కు లేవు అన్నది తేటతెల్లమైంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ సంధి అంటూ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకొచ్చింది. భారత్ అందుకు సై అనింది. అది పక్కన పెడితే ఇరు దేశాల మధ్య సంధి కుదర్చడం వెనుక తన పెద్దన్న పాత్ర కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకున్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అన్న విషయం అందరికంటే ముందే తాను వెల్లడించి క్రెడిట్ కొట్టేయాలని చూశారు. అయితే కాల్పుల విరమణలో అమెరికా పాత్ర గాని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర గాని ఇసుమంతైనా లేదని భారత్ కుండ బద్దలు కొట్టేసింది. పాకిస్తాన్ కోరిన మీదటే మానవతా దృక్పథంతో అంగీకరించినట్లు స్పష్టంగా చెప్పేసింది. అయితే పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించడం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అది బేషరతుగా కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడాన్ని యుద్ధరంగ నిపుణులు చారిత్రక తప్పిదంగా అభివర్ణిస్తున్నారు. అసలు కాల్పుల విరమణ ఒప్పందం రైటా రాంగా అన్న విషయంలో దేశంలో ఎక్కడా భిన్నాభిప్రాయానికి తావే లేకుండా ముక్త కంఠంతో భారత్ నిర్ణయం సరికాదని అంటున్నారు. యుద్ధం వల్ల భారీ నష్టం వాటిల్లుతోంది, మరణాలు సంభవిస్తాయి కనుక యుద్ధం ఎప్పుడు మంచిది కాదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత్ కు వ్యతిరేకంగా ప్రేరేపించి దేశంలో సృష్టిస్తున్న నిత్య మారణ హోమానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఆ దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడం, పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భాగాన్ని స్వాధీనం చేసుకోవడమే మార్గమని జనం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యధికుల నుంచి కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి చారిత్రక తప్పిదానికి పాల్పడిందని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ అత్యంత దుర్బలంగా ఉందని, ఆ దేశం ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం చేసే పరిస్థితిలో లేదని, ఆర్థికంగా రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఇటువంటి సమయంలో భారత్ మరింత ఒత్తిడి పెంచి ఆ దేశంలో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులందరినీ సరెండర్ చేయాలన్న షరతు విధించి ఉండాల్సిందని అంటున్నారు. భారత్ ఒత్తిడి పెంచుంటే పాకిస్తాన్ భారత్ కు దాసోహమని ఉండేదని, అలా కాకుండా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా పాకిస్తాన్ కు అనవసరంగా మళ్లీ శక్తియుక్తులను కూడదీసుకోవడానికి సమయం ఇచ్చినట్లయిందని అంటున్నారు.